వర్షాకాలం వచ్చిందనే వరకు అందరికి ఏదో ఒక ఫీవర్ రావడం, కోల్డ్తో సఫర్ కావడం, స్నీజింగ్, లేదంటే సమ్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. లైక్ డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇట్లా వస్తుంటాయి. ఎందుకోసమో అంటే మనము ఈ వర్షాకాలంలో ఎండాకాలంలో తీసుకున్నటువంటి జాగ్రత్తల కంటే టేక్ కేర్ అనేది ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకోసం అంటే వర్షాకాలంలో మనకు ఏవైతే వాటర్ తీసుకుంటుంటామో అవి పొల్యూటెడ్ అయి ఉంటాయి. సో మనం దాన్ని ఏం చేసుకోవాలంటే నార్మల్ హీట్ చేసుకొని తాగాలి, వాటర్ ఏం తీసుకున్నా కూడా. ఎందుకోసం అంటే అప్పుడు దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ లేదా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. సో దానివల్ల మనకి ఎలాంటి డిసీజెస్ అనేది రావు. ఇంకోటి ఫుడ్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఈ వర్షాకాలంలో ఎక్కువ వేడి ఉన్న ఫుడ్ తీసుకోవాలనేది చెప్పబడుతుంది. వేడి ఉన్న ఫుడ్ అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, రైస్ కావచ్చు, కర్రీస్ కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, వాట్ ఇట్ మే బి. ఎందుకు వేడిగా తీసుకోవాలి అంటున్నాం అంటే మనం చూస్తున్నాం చల్లగా ఉన్న ఫుడ్ ఏమవుతుంది అంటే దాని మీద బ్యాక్టీరియా కానీ ఏదో ఒక సమ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కానీ వస్తుంటాయి. అదే వేడి ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఎటువంటి హామ్ అనేది జరగదు. ఇంకోటి మనకు ఆ బ్యాక్టీరియా అనేది అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చిన చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం బయట చూస్తుంటాం, ఈవినింగ్ కాగానే వర్షం పడ్డదంటే ఎక్కువ మిర్చి బండి కానీ అక్కడ తీసుకుంటున్నాం. అంటే తినొద్దని కాదు, బట్ మనం దాంట్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. లైక్ అంటే డే మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ ఈ వర్షాకాలంలో మన ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో దాని నుంచి మనకి ఏమైనా సీజనల్ చేంజ్ అయినా లేదా వాటర్ చేంజెస్ అయినా కూడా అండ్ ఇమ్మీడియట్గా కోల్డ్ అనేది ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నీజింగ్ కానీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ విధంగా వస్తుంటాయి. ఎందుకోసం అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ ఏం బ్యాక్టీరియా అటాక్ అయినా కూడా బాడీ అనేది తట్టుకోలేదు. ఇంకోటి తన శక్తి అనేది డౌన్ అవుతుంటుంది. ఇంకోటి బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీకి అటాక్ అవుతుందో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కూడా ఫైట్ చేయలేదు ఈక్వల్గా. మన ఇమ్యూనిటీ అనేది తక్కువ అవడం వల్ల మనకు స్నీజింగ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, డెంగ్యూ, మలేరియా ఇలా అనేక రోగాలు అనేది రావడం జరుగుతుంది. దానికోసం ఏమంటున్నామంటే ఈ వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు అనేది ముఖ్యంగా అని చెప్పబడుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ టీ బదులు జింజర్ టీ కానీ, లెమన్ టీ కానీ, గ్రీన్ టీ కానీ ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. లేదా టర్మరిక్ టీ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పసుపుతోటి మనం టీ తీసుకోవచ్చు, లేదంటే జింజారు, గార్లిక్ ఇట్లా ఎన్నో రకాలుగా తోటి కూడా మనం టీ తీసుకోవచ్చు. లేదా డికాషన్ నథింగ్ బట్ బ్లాక్ కాఫీ కానీ ఈ విధంగా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా చూసుకున్నట్టయితే ఎక్కువ లైక్ యాపిల్స్ కానీ, లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, కివి, డ్రాగన్, ఈ విధంగా ప్రొమోగ్రనేట్ ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, వేడి ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా కూడా మన బాడీకి అనేది హెల్తీగా ఉంచుతుంది. అదేవిధంగా మనకు ఈ ఇమ్యూనిటీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా మందిలో చూస్తుంటాం ఎక్కువ ఈ ఎండాకాలంలో మనము వైటమిన్ సి టెస్ట్ చేపిస్తే కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకోసము అంటే మనం తినే ఫుడ్ ఏ ఫుడ్ తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. మన డేలో మనం ఓన్లీ ఈ సమ్మర్ కోసమో ఈ రైనీ సీజన్ కోసమో నేను చెప్పట్లేదు. డైట్ అనేది లైఫ్ లాంగ్ అనేది యూజ్ అవుతుంది. అంటే మనము దినచర్యలో మొత్తం చూసుకున్నట్టయితే మన బాడీ అనేది ఫుల్ఫిల్గా ఉండాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైట్, స్లీప్, రెస్ట్ ఇవన్నీ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఉంటాయో అప్పుడు మనము మన బాడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొరుకుతుందో అప్పుడు మన బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా ఇమ్యూనిటీ అనేది ఫైట్ చేయబడుతుంది. అప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ కానీ ఎలాంటి బ్యాక్టీరియా కానీ అటాక్ కాకుండా మన బాడీని మనం కాపాడుకోవచ్చు అనేది చెప్పబడడం జరుగుతుంది.